తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వర్గానికి చెందిన కురుమలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ప్రముఖ గాయకుడు ఏపురు సోమన్ అన్నారు. మేమెంతమందిమో మా అంత వాటా కావాలి కోరుకుంటున్నారని గొర్రెలు కాసుకుంటూ అడుల పొండి తిరుగుతూ ఎంతో వెనుకబడి ఉన్న ఈ కురుమ జాతి అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సోమన్న JLTV7 యాజమాన్యంతో మాట్లాడారు. శనివారం నాడు హైదరాబాద్ కోకాపేటలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దొడ్డి కుమరయ్య కురుమ ఆత్మీయ గౌరవ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపురి సోమన్న కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గెల మల్లేశం కృషితో నిర్మించబడిన ఈ భవనం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రారంభించడం కూడా శుభ పరిణామమని పలు విషయాలను వెల్లడించారు. ఆయన మాటలోనే విందాం. మరి ప్రారంభోత్సవం సందర్భంగా మన ముందు మన అన్నగారు చాలా సంతోషం. మిత్రులారా, ఒక చారిత్రాత్మకమైనటువంటి భవనం ఈరోజు ప్రారంభమవుతుంది. దాన్ని ఓపెనింగ్ చేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఏదైతే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డటువంటి కురుమలుగా చెప్తున్నటువంటి నా జాతి అడవులకు పరిమితమై గొర్రెలను మేపుకుంటూ జీవాలను మేపుకుంటూ బతికే జీవితాల్లో ఉన్నటువంటి నా కురుమలు ఇవాళ సమాజంలో మేమెంతమందిమో మాకంత వాటా, జనాభాలో మేమెంతమందిమో మాకంత వాటా కావాలని చెప్పి వాళ్ళు రాజకీయ రంగంగా ముందుకొస్తూ ఇవాళ అద్భుతంగా ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరంలో దొడ్డి కుమరయ్య భవనాన్ని నిర్మాణం చేసుకోవడం, ప్రభుత్వమే దాన్ని బాధ్యత వహించడం చాలా గర్వించదగ్గ విషయం. ఇది కురుమలు సాధించినటువంటి విజయంగా నేను భావిస్తూ వచ్చినటువంటి ఈ వారసులకు, ఉద్యమకారులకు, కవులకు, కళాకారులకు, పోరాట యోధులకు, ప్రధానంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన గౌరవ శాసనమండలి సభ్యులు ఎగ్గె మల్లేశన్న గారికి అండ్ టోటల్ కురుమ సంఘానికి, యావత్ జాతికి నేను చేతులెత్తి శరణార్థులు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మహా అద్భుతం. దీన్ని విజయవంతం చేసుకోవాలి. కురుమ పిల్లలు, ఎదిగే కురుమల తరమంతా కూడా చదువుకోవాలి. IASలు కావాలి, IPSలు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, గొప్ప గొప్ప చదువులు చదువుకొని ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా కురుమల పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు వాళ్ళు చదువుకొని ఉన్నతమైన స్థానంలోకి పోవాలని చెప్పి నేను కోరుతూ శరణార్థులు తెలియజేస్తూ ఈ ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తూ యావత్తు జాతికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను.